ఈరోజు వీడియోలోకొచ్చి టాస్‌డే కాయిన్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. ఈ కంపెనీ గురించి అనాలిసిస్ చేసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలా లేదా అని డెసిషన్ చేద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే 2020లో స్టార్ట్ అయిందనమాట. టాస్‌డే కాయిన్ అనే మార్కెటింగ్ కన్సల్టెంట్ కంపెనీ అనమాట. కస్టమర్స్ అందరికీ మార్కెటింగ్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి మార్కెటింగ్ కన్సల్టెంట్ సర్వీసెస్ ద్వారా బిజినెస్ టు బిజినెస్ టెక్ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ వల్ల మల్టిపుల్ ఆర్గనైజేషన్స్కి, పెద్ద కంపెనీలకి, చిన్న కంపెనీలకి అందరికీ జిఎంటీ స్ట్రాటజీస్ ద్వారా, బ్రాండింగ్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటుంది, డిజైన్ చేస్తూ ఉంటుంది. వెబ్సైట్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్, కస్టమర్స్ సక్సెస్ మేనేజ్మెంట్ గురించి తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ వర్క్షాప్లు కూడా కన్సల్టెంట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కంపెనీ. దీని ద్వారా ఏంటంటే మామూలుగా ఈమెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ఎస్ ద్వారా మనకి మొబైల్స్కి, మెయిల్స్కి వస్తూ ఉంటాయి కదా బ్రాండింగ్ ప్రమోషన్స్. అలాగే యూట్యూబ్లో కూడా బ్రాండింగ్ యాడ్స్ అవి వస్తూ ఉంటాయి. అలాగే ఈ కంపెనీ కూడా ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏమైనా కంపెనీస్కి వాటికి క్లయింట్స్ కూడా ఇప్పుడు ఉన్న క్లయింట్స్ కూడా ఈ కంపెనీకి బాగానే ఉన్నారనమాట. కాకపోతే కంపెనీ ఒకసారి క్లయింట్స్కి కానీ నచ్చకపోయినా ఎగ్జిట్ అయ్యారంటే మాత్రం ఈ కంపెనీకి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మనం ఇప్పుడు ఫైనాన్షియల్స్ కూడా చూస్తే దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఎంత చిన్న కంపెనీ అన్నది. ఫైనాన్షియల్స్ చూస్తే అసెట్ వచ్చి మార్చ్ 22లో 2,43,00,000 ఉంటే 23లో 4,50,00,000 అయిందనమాట. అలాగే 24లో 5,15,00,000 అయింది. మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 5,95,00,000 అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అసెట్. అలాగే రెవెన్యూ కూడా చూసుకుంటే 2,99,00,000 ఉంటే మార్చ్ 23లో 4,83,00,000 అయిందనమాట. అలాగే 24లో 4,95,00,000. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే మార్చ్ 22లో 1 crore ఉంటే 23లో 1.78 lakhs అయిందనమాట. అలాగే 24లో చూసుకుంటే మళ్ళీ 1 crore వచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 1,17 lakhs వచ్చిందనమాట. ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే ఆపరేటింగ్ క్యాష్ కూడా పాజిటివ్లోనే జనరేట్ అయిందనమాట. అలాగే మార్కెట్ ఒక వాల్యుయేషన్ చూసుకుంటే 34 crores అడుగుతున్నారు అనమాట వాల్యుయేషన్. అలాగే బోరింగ్స్ చూసుకుంటే 15 lakhs అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 36% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 22% ఉందన్నమాట. అలాగే ఆర్ఓఈ చూసుకుంటే 27% ఉంది. ఆర్ఓసీ చూసుకుంటే 34% ఉందన్నమాట. అలాగే బుక్ వాల్యూ చూసుకుంటే 5.66% ఉందన్నమాట ఈ కంపెనీకి. ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ కనుక మనం చూసుకుంటే ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలన్నమాట. సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ అనే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కావాల్సి వస్తుంది. అలాగే కొంచెం ఆఫీసెస్ అవి ఓపెన్ చేయడానికి వీళ్ళకి ఫండింగ్ క్యాపిటల్ కావాల్సి వస్తుంది అనమాట. అలాగే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనమాట బ్రాండింగ్కి, ప్రమోషన్స్కి, వాటికి. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి కంపెనీ యూజ్ చేస్తుంది అనమాట లోన్ ద్వారా, ఐపీఓ ద్వారా. ఈ ఐపీఓ ఒక టైం లైన్ చూసుకుంటే ఏంటంటే 10 December ఓపెన్ అవుతుంది. క్లోజ్ వచ్చి 12 December అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 17 December అనమాట. అలాట్మెంట్ డేట్ వచ్చి 13 December. ప్రైస్ బండ్ చూసుకుంటే 172 నుంచి 182 రూపీస్ పర్ షేర్ అడుగుతున్నారు. అలాగే లాట్ సైజ్ వచ్చి 600 shares అనమాట. ఐపీఓ సైజ్ చూసుకుంటే చాలా చిన్న సైజ్ అనమాట. 9 crores టోటల్ సైజు. అందులో ఫ్రెష్ ఇష్యూ కూడా 9 crores అనమాట. ఆఫర్ ఫర్ సేల్ ఏం లేదు. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 rupees పర్ షేర్ అనమాట. రిటైల్లో చూసుకుంటే ఒక లాట్కి 1000 shares ఉంటాయి కాబట్టి మనకి కావాల్సిన అమౌంట్ 1,09,000 ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే వెబ్సైట్ చూసుకుంటే లింక్ ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వెబ్సైట్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. అప్లై చేస్తే అలాట్ అయిందో లేదో అన్న దాని గురించి. ఓవరాల్గా ఐపీఓ రివ్యూ ఏంటంటే ఐపీఓ సైజ్ చూసుకుంటే చాలా చిన్న సైజ్ అనమాట. అలాగే వాల్యుయేషన్స్ కూడా హైగానే ఉన్నాయి. కొంచెం ఇంకా రీజనబుల్గా వాల్యుయేషన్స్లో తీసుకొచ్చుంటే 100 లోపల తీసుకొచ్చుంటే ఇంకా బాగా రెస్పాన్స్ ఉండేది ఐపీఓకి. ఇంకా అలాగనే మెయిన్ బోర్డ్ ఐపీఓస్ కూడా చాలా విశాల్ మెగామార్ట్ అని, మూవీ వీక్ అని ఇంకా చాలా ఐపీఓలు కూడా ఓపెన్ అవుతున్నాయి మెయిన్ బోర్డ్ ఐపీఓలు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 200 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. 110%. అంటే 1,09,000 పడితే 1,20,000 ప్రాఫిట్ చూపిస్తుంది ప్రస్తుతానికి ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియం డిమాండ్ని బట్టి. కాకపోతే రిస్కీ అనమాట. ఎవరైతే ఇన్వెస్టర్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. మేబీ ఎవరికైతే అలౌట్ అవుతుందో లిస్టింగ్ అయిన రోజు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట. ఎందుకంటే చిన్న సైజ్ ఐపీఓ కాబట్టి మేబీ లాంగ్ టర్మ్లో ఈ బిజినెస్ బాగుంటుందా, అలాగే ప్రాఫిట్లో రన్ అవుతుందో లేదో అన్న దాని గురించి తెలియదు కాబట్టి మేబీ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట లిస్టింగ్ గెయిన్స్కి.
ఫ్యూచర్లో బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేనైతే మాత్రం ఈ ఐపీఓలో అప్లై చేయట్లేదు, ఎందుకంటే రిస్క్ ఎక్కువ అనిపిస్తుంది. మీరు మీ అనాలిసిస్ చూసుకొని అప్లై చేస్తే మంచిది అనమాట. లిస్టింగ్ గెయిన్స్కి అయితే అప్లై చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.